ఈ క్వశ్చన్ మనకి మన ఇన్స్టా ఫాలోవర్ పంపించాడు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 42, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 45, అయితే ప్రిన్సిపల్ కొనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ కొనుక్కోవాలంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కావాలి కదా. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి 42 ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 45 ఇచ్చాడు. 2 ఇయర్స్కి ఇచ్చాడు కాబట్టి బై 2 చేసుకుంటే ఇది 21 ప్లస్ 21 అంటే 1 ఇయర్కి 21 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఇయర్ 21 అనుకుంటే ఇంకా 45లో 21 తీస్తే 24. ఓకే, ఈ 24 ఎలా వచ్చింది? 21 ప్లస్ 3, ఈ 3 అనేది దీని మీద ఇంట్రెస్ట్, అది కట్టేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేది కదా. 3/21 ఇంటూ 100 ఈక్వల్ టు 3 1s 3 7s అంటే 100/7 అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, టైం అనేది 2 ఇయర్స్ ఉంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ కట్టిస్తే డైరెక్ట్ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, 2 ఇయర్స్కి 42. ఫార్ములా ఏంటి? PT/100 కదా. ఓకే, 42 ఈక్వల్ టు P తెలియదు మనకి, T అనేది 2 ఇయర్స్, R అనేది 100/7/100. 100 పోయింది. ఓకే, 2 1s 2 21s. సో ఇక్కడ 7 అనేది డివైడ్ చేస్తుంది, ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 21 ఇంటూ 7 ఈక్వల్ టు P. 21 ఇంటూ 7 147. ప్రిన్సిపల్ అనేది 147 మనకి.